హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఐజియా చాప్టర్ 57 verse 15. The high and lofty one who lives in eternity, the Holy One says this: I live in the high and holy place with those whose spirits are contrite and humble. I restore the crushed spirit of the humble and revive the courage of those with repentant hearts. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏంటితో తెలుసా? ఆయనంట వినయము గల వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర ఆయన ఉంటాడంట. అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు కదా, ఆయన సింహాసనం దగ్గర ఉన్నాడు. ఆయన మన దగ్గరకు వస్తాడా? ఆయన సన్నిధి మన దగ్గరకు వస్తుందా? మన ఇంట్లోకి వస్తుందా? కానీ ఇక్కడ ఆయన మాట సెలవిస్తున్నాడు. ఏంటిదనంట, నేను ఎంత ఉన్నతమైన స్థలంలో ఉన్నా, ఎంత గొప్ప స్థలంలో నేనున్నా, కానీ వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నేను ఖచ్చితంగా వారి దగ్గరికి నేను వస్తాను. వారితో నేను సహవాసం చేస్తాను, వారితో నేను నివాసం ఉంటాను అని స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. అంటే స్పష్టంగా మనకి వాక్యం ఉంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందని. అవునా? వినయము గల వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర ఖచ్చితంగా ఆయన సన్నిధి ఉంటుందంట. అందుకే దేవుడు ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో తెలుసా? నేను నీతో ఉంటాను, నేను నీతో నివాసం చేస్తాను, నీ కుటుంబంతో నివాసం చేస్తాను, నీ పట్ల గొప్ప ఆశీర్వాదం కుమ్మరించి బలమైన కార్యాలు చేసేది నేనే, నీకు తోడుగా ఉంటాను, భయపడకు, దిగులు పడకు. అవునా? నేను నీతో ఉంటున్నాను కాబట్టి నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నడిపించేది నేనే అని స్పష్టంగా ఆయన సెలవిస్తున్నాడు. అందుకే ఆయన నమ్ముదాము, విశ్వాసముతో ఉందాము, దీన మనసుతో, వినయముతో మనం ముందుకెళ్దాము, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాము. ఆమేన్.